సో గుడ్ మార్నింగ్ ఎవరీవన్. సో మనం మనకు తెలుసు రీసెంట్గానే తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2026 నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో ఏప్రిల్ అంటే 14th అంటే 15th ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మనకి ఎగ్జామ్స్ వచ్చేసి జూన్లో ఉంటాయి. అయితే దానికి సంబంధించినటువంటిది మనకు పేపర్ 1 మరియు పేపర్ 2 దీనికి సంబంధించినటువంటి చాలామంది ఇప్పుడు బీఎడ్ చేసిన వాళ్ళు డిఎడ్ చేశారు, డిఎడ్ చేసిన వాళ్ళు బీఎడ్ కూడా చేశారు మ్యాక్సిమం. కాబట్టి వాళ్ళు రెండు అప్లై చేసుకోవచ్చు. అంటే పేపర్ 1 పేపర్ 2కి 1000 రూపీస్ ఉంటుంది రెండు అప్లై చేసే వాళ్ళకి. సో మరి పేపర్ 1 సిలబస్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడు పేపర్ 2లో మనకు ప్రధానంగా 4 సెక్షన్లు ఉంటాయి. అంటే ముందుగా 4 సెక్షన్ల కంటే ముందుగా ఇక్కడ మనకు చాయిసెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రెండుగా అంటే బీఎడ్లో సైన్స్ స్టూడెంట్ మరియు సోషల్ స్టూడెంట్గా డివైడ్ చేసుకున్నప్పుడు ఎవరైతే సోషల్ సబ్జెక్ట్ అంటే ఇంటర్లో డిగ్రీలో బీఎడ్లో సోషల్ స్టడీస్ తీసుకున్న వాళ్ళు జనరల్గా పేపర్ 2లో సబ్జెక్ట్ వచ్చేసి సోషల్ స్టడీస్ తీసుకుంటారు. అదేవిధంగా ఈ సైన్స్ తీసుకున్న వాళ్ళు పేపర్ 2లో 4th సెక్షన్కి సంబంధించింది అంటే సబ్జెక్ట్ సంబంధించినటువంటిది జనరల్గా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. సో మనకు తెలిసి ఇక్కడ నువ్వు బయాలజికల్ బైపీసీ తీసుకున్నా అంటే ఎంపీసీ తీసుకున్నా అంటే బీఎస్సీ ఎంపీసీ బీఎస్సీ బీజెడ్సీ ఉన్నా ఖచ్చితంగా ఈ 4th సెక్షన్లో అంటే సబ్జెక్ట్ ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ రాయవలసి ఉంటుంది. ఇదంతా తెలుసు కామన్. సో ఇక్కడ మనకు ఫస్ట్ సెక్షన్లో సైకాలజీకి సంబంధించిన అంటే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీకి సంబంధించినటువంటిది ఉంటుంది. ఇది 30 మార్క్స్ అన్నమాట. సెకండ్ సెక్షన్కి సంబంధించింది తీసుకుంటే మనకు లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ ఉంటుంది 30 మార్క్స్ అన్నమాట. అదేవిధంగా సెకండ్ సెక్షన్ తీసుకున్నప్పుడు సెకండ్ సెక్షన్లో మనకి లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది. ఇది కూడా 30 మార్క్స్ అన్నమాట. లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది 30 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా థర్డ్ సెక్షన్ తీసుకున్నప్పుడు థర్డ్ సెక్షన్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఇందులో ఇది కూడా 30 మార్క్స్ ఉంటుంది. అయితే ఈ 30 మార్క్స్ని మనం 24+6గా డివైడ్ చేస్తారు. అంటే 24 ఏమో వచ్చేసి మనకు ఈ ఇంగ్లీష్ గ్రామర్ కాంటెంట్కి సంబంధించింది. 6 మార్క్స్ వచ్చేసి మనకు పెడగాలజీ ఇంగ్లీష్ పెడగాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో టోటల్గా ఫస్ట్ సెక్షన్ 30, సెకండ్ సెక్షన్ 30, థర్డ్ సెక్షన్. సో ఇప్పుడు 4th సెక్షన్కి వస్తే ఇక్కడ కొంచెం వెరైటీ ఉంటుంది. ఎవరైతే డిగ్రీలో లేదా ఇంటర్ ఫ్రమ్ కంటిన్యూ సోషల్ గ్రూప్స్ తీసుకున్న వాళ్ళు 4th సెక్షన్లో సోషల్ స్టడీస్ తీసుకుంటారు. సోషల్ స్టడీస్. ఎవరైతే సైన్స్ గ్రూప్స్ తీసుకున్నారో బీఎడ్లో కానీ డిగ్రీలో కానీ సో ఈ విధంగా తీసుకున్న వాళ్ళు 4th సెక్షన్లో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ దట్ ఈస్ బయాలజికల్ సైన్స్ అనేది ఉంటుంది. సో దీనికి 60 మార్క్స్ దీనికి 60 మార్క్స్ అంటే సోషల్ వాళ్ళకు అంటే 4th సెక్షన్లో 60 మార్క్స్ అనమాట. 4th సెక్షన్ సంబంధించిన 60 మార్క్స్. సో 30 30 30 మీన్స్ 90 + 60 150. సో టోటల్ 150 మార్క్స్ అనమాట ఇక్కడ. సో మనం ఇక్కడ సిలబస్ తీసుకున్నట్టయితే జనరల్గా మెయిన్ టాపిక్స్ తర్వాత డీప్గా డిస్కస్ చేద్దాం. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీలో మనకు డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ అని ఒక టాపిక్ ఉంది. తర్వాత సెకండ్ టాపిక్ వచ్చేసి అండర్స్టాండింగ్ లెర్నింగ్ అని ఉంది. అదేవిధంగా మూడో టాపిక్ వచ్చేసి పెడగాలజికల్ కన్సర్న్ అని ఉంది అనమాట. సో లాంగ్వేజ్ అంటే తెలుగు సంబంధించింది ఇక్కడ మనకు ప్రధానంగా 2 డివైడ్ చేశారు. ఒకటి కాంటెంట్ అనమాట. కాంటెంట్లో పద్యం గద్యం అనేటువంటివి ఉంటాయి. తెలంగాణ సాహిత్యం సంస్కృతి పదజాలాలు ఉంటాయి, భాషాంశాలు ఉంటాయి. అదేవిధంగా రెండవది బి అంటే మెథడ్స్ బోధనా పద్ధతులు సో అనే టాపిక్ ఉంటుందన్నమాట. సో లాంగ్వేజ్ 3లో అంటే సెక్షన్ 3లో లాంగ్వేజ్ 2 తీసుకుంటే ఇంగ్లీష్. సో జనరల్ ఇక్కడ కాంటెంట్ ఉంటుంది, పెడగాలజీ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ. దాదాపుగా గ్రామర్లో కాంటెంట్లో మన గ్రామర్ టోటల్గా ఉంటుంది. మొత్తం 20 టాపిక్స్ ఉన్నాయి గ్రామర్ అనమాట. పెడగాలజీ వచ్చేసి 10 టాపిక్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఖచ్చితంగా సైన్స్ స్టూడెంట్స్ రాయవలసిందే. సో ఇక్కడ కాంటెంట్కి 24 మార్క్స్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్, అర్థమెటిక్, సెట్స్, ఆల్జిబ్రా, జియోమెట్రీ, మెన్సురేషన్, డాటా హ్యాండ్లింగ్, ట్రిగనోమెట్రీ ఉంటుంది. పెడగాలజీ ఉంటుంది. సైన్స్ ఇది కూడా మస్ట్ అండ్ షుడ్.
ఈ టాపిక్స్ వచ్చేసి మనకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 టాపిక్స్ ఉన్నాయన్నమాట. పెడగాగ్జీకి 6 మార్క్స్ ఇక్కడ, సైన్స్ పెడగాగ్జీ. సో ఎవరైతే మరి సెకండ్ పేపర్ సబ్జెక్ట్ సోషల్ స్టడీస్ తీసుకుంటారో వాళ్ళ కోసం ఇది. ఇందులో మనకు కాంటెంట్కు 48 మార్కులు ఉంటాయి. చాలా చాలా లక్కీ. కాంటెంట్కి 48 మార్క్స్, పెడగాగ్జీకి వచ్చేసి మనకు 12 మార్క్స్ అనేది ఉంటుంది. సో కాంటెంట్లో మనకు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. డైవర్సిటీ ఆన్ ది ఎర్త్ అని, ప్రొడక్షన్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్స్ అని, పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ అని, తర్వాత డిస్కస్ చేద్దాం క్లియర్గా. సోషల్ ఆర్గనైజేషన్, ఎంక్వైరీస్, రిలీజియన్ అండ్ సొసైటీ, కల్చర్ అండ్ కమ్యూనికేషన్. సో పెడగాలజీకి 12 మార్క్స్ ఉన్నాయి. సో సోషల్ గ్రూప్ వాళ్ళు చాలా బెనిఫిట్, ఈజీగా స్కోర్ చేయవచ్చు. సో ఇది సిలబస్ పేపర్ 2కి సంబంధించింది. మనం అరే వస్తున్నారా, ఇది అప్లోడ్ చేసి చెప్తాడు.